హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు మల్టీగ్రెయిన్ ఇడ్లీలు వేశానండి. వాటికి ఏమేమి వేశాను, ఇడ్లీలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను, పదండి. వాటికి 1 కప్పు పెసలు, 1 కప్పు శనగపప్పు, ఉద్దిపప్పు, రాగులు, కందిపప్పు, బియ్యము, సగ్గుబియ్యము, అటుకులు, వీటన్నిటిని కలిపి 6-7 గంటలు నానబెట్టి పిండి రుబ్బేసుకోండి. ఉదయాన్నే పులిసిన పిండిలో నుండి మనకు కావాల్సినంత మాత్రమే తీసుకొని అందులోకి ఉప్పు, కాస్త సోడా పౌడరు, కొద్దిగా నీరు వేసి పిండిని బాగా కలిపేయండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇడ్లీలకు కావాల్సినట్లుగా కలుపుకోండి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని 1 చుక్క ఆయిల్ అప్లై చేసి అందులోకి మన ఇడ్లీ బ్యాటర్ని వేసేయండి. అంతే, మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్లు వేసి 5 నిమిషాలు ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. చూడండి, ఏ మాత్రం పిండి అంటుకోకుండా వచ్చిందో. అంతేనండి, 1-2 నిమిషాలు ఆగి ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేయండి. వీటిని పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, నేను చేసుకొని తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.